భూమండలంలో రామనామ సంకీర్తనం జరిగినంతకాలం మన ధర్మం నిలబడుతుంది. ఈ ధర్మం నాశనం కాదు. అది ఉన్నంతవరకు సృష్టికి సంబంధించిన సత్యం, కృతజ్ఞత ఈ ధర్మాలు నశించవట. అందుకే నిరంతరం రామనామ సంకీర్తనం చేయండి అని చెబితే మీరందరూ కూడా అలా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ గుడి బడి వాళ్ళు ఈ మధ్యకాలంలో విజృంభించి రామనామ సంకీర్తనం చేస్తున్నారు. రామనామ జపతాం కుతో భయం అని విష్ణు పురాణం చెబుతోంది. రామ రామ అని చెప్పించేవాడికి భయం లేదు. మానవుడై పుట్టాక ఏదో ఒకనాటికి వార్ధక్యం, శరీరం విడిచిపెట్టడం అనే క్రియలు తప్పవు. ఈ భూమి మీద పుట్టిన ప్రతివాడు కూడా మర్త్యుడు అని పిలువబడతాడు. మృత్యు అస్తి ఇది మర్త్య. మృత్యువు వచ్చి తీరుతుంది గనక మనకి మానవులకి మర్త్యులు అని పేరు అన్నమాట. కాబట్టి భూలోకానికి మర్త్యలోకం అని పేరు ఎందుకు వచ్చిందంటే మృత్యువు ఉంది కాబట్టి. ఈ మృత్యువు వెళ్ళేలోపు, మన ప్రాణం తీసేలోపు భగవన్నామస్మరణం చేస్తే అయితే ఉత్తమమైన జన్మ వస్తుంది, పవిత్ర జన్మ వస్తుంది. లేదా ఇంకా అదృష్టం బాగుంటే మోక్షం కూడా పొందగలుగుతాం. మోక్షం అంత తేలిక కాదు, కానీ పవిత్ర జన్మల ద్వారా మోక్షం పొందడానికి ప్రయత్నించవచ్చు అన్నమాట. అధోలోకాలకు పోవటం కంటే, నీచ జన్మలకి వెళ్ళడం కంటే ఉత్తమ జన్మలు పొందడం మంచిదే కదా. అందుకే తులసీదాసు లాంటి భక్తులు పునర్జన్మ లేకుండా చేసుకోవాలని మేము కోరడం లేదు, మాకు ఎప్పుడూ రామనామస్మరణం చేసి ఉత్తమ జన్మ ఇమ్మని కోరారు. ఏ జన్మలో అయినా పర్వాలేదట, రామ అనుకుంటే చాలని. అదే ఇప్పుడు హరిగారి యొక్క విజయ రహస్యం కూడా వారి కుటుంబం, వారి కంపెనీ రామనామ సంకీర్తనం చేయిస్తున్నది. వారికి 10,000 మీరు అలాగే చేస్తున్నారు. మహానుభావులు మనవాళ్ళు భగవన్నామ సంకీర్తనం విడిచిపెట్టకుండా ఉండే జన్మ కావాలని ఎన్నిసార్లు కోరారండి. అత్యంత ప్రాచీన కాలంలో వేద పండితులు ఏమన్నారు? చంద్రశేఖరుడి యొక్క గుణాన్ని కీర్తించటం, నీలకంఠుడి పాదసేవ చేయటం, శంకరుని చరిత్ర చెవులతో సేకరించటం, ఇవి ప్రతి జన్మలో కావాలన్నారు. వాళ్ళు ఏదో మృత్యువు కావాలి లేకపోతే ముక్తి కావాలి రెండూ అడగలేదు. కొందరు చావు కావాలని కోరతారట, అది కోరలేదు ఆయన. మోక్షము అడగలేదు ఆయన. శంకరస్య చరితా కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠవర పాదసేవనం సంభవంతు మమ జన్మ జన్మని. శంకరుడి చరిత్ర ఒక అద్భుతమైన అమృతం వంటిది. శివ కథామృతం చెవులతో స్వీకరించాలి. అమృతం నోటితో తాగుతాం, ఈ కథామృతం చెవులతో త్రాగాలి, అనగా చెవులతో స్వీకరించాలి, వినాలి. ఆయన గుణములు నిరంతరం వర్ణించాలి. నీవు ఈ అవతారాలు ఎత్తావు, నీ నామంలో ఈ వైశిష్ట్యం ఉంది అని వర్ణించాలి. ఆ భగవంతుని పాదసేవ చెయ్యాలి, అంటే గుడికి సేవ చెయ్యాలి. ఇవి జన్మ జన్మని ప్రతి జన్మయందు నాకు సంభవించుగాక. అంటే అంతరార్థం ఏంటి? నాకు ముక్తి అక్కర్లా, నీ సేవ చేసుకునేటటువంటి జన్మ లభిస్తే చాలు అని అంతరార్థం. మనం కూడా అలాగే కోరుకుందాం. ఆయన సంకల్పం ఎలా ఉందో అలాగే చేద్దాం. కానీ ఆ జన్మలో భగవంతుని మాత్రం విడిచిపెట్టకూడదు అన్నమాట. ఏ జన్మ ఎత్తినా భగవంతుని విడిచిపెట్టకూడదు. ఎన్ని దోషములు చేసినా ఒక్కసారి పశ్చాత్తాపం కలిగి, అయ్యో నేను ఇన్ని దోషాలు చేశాను, ఈ దోషముల నుంచి నన్ను విముక్తుడిని చెయ్యి, ఇంకెప్పుడూ చెయ్యను అనుకుని భగవన్నామం చేస్తే ఆ క్షణమే వాడు పరమ పవిత్రుడైపోతాడు. దానికి ఉదాహరణగా మనకి ఎంతోమంది భక్తుల చరిత్రలు కనపడుతున్నాయి. పొండరీకుడు అంతటి వేశ్యాలోలుడు ఎక్కడున్నాడు? అటువంటి వాడే క్షణకాలంలో భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. తులసీదాస్ గారు ప్రారంభంలో రత్నావళి అనే భార్య వెంట పడి 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 ఆవిడే లోకంగా బతికినవాడే, కానీ ఒక్క క్షణకాలంలో రామనామస్మరణంతో మారిపోయాడు ఆయన. సూరదాస్ గారు మొదట్లో పరమ కాముకుడు, ఆ తర్వాత కళ్ళు సూదితో పొడుచుకున్నాడు. హిందీలో సూర్ అంటే అంధుడు అని అర్థం, సూరదాస్ అంటే గుడ్డిదాస్ అని అర్థం. అలా గుడ్డివాడయ్యాక జ్ఞాననేత్రం తెరుచుకున్నది, కృష్ణుడి సంకీర్తనం చేశాడు, అపూర్వంగా ముక్తి పొందాడు. కాబట్టి భక్తులందరం పుట్టుకతో భక్తుల వాళ్ళని ఏం లేదు. పశ్చాత్తాపం పొంది భగవన్నామస్మరణం చేసేవాడు ఎవడైనా సరే భక్తుడే అవుతాడు. ఆ పశ్చాత్తాపం లేనివాడే రావణుడు అంటే అన్నమాట. ఇప్పుడు కుంభకర్ణుడు
రావణుని దగ్గరికి వెళ్ళాడు. రావణాసుడు అతన్ని చూడటంతో రా రా అని ప్రేమగా పిలవగానే, మహారాజా, గాఢంగా నిద్రపోతున్న నన్ను ఏ కారణం చేత లేపోవు? ఏదో ఒక కారణం లేకపోతే, నీకు అత్యంత ప్రమాదకరమైన దుస్థితి ఏర్పడకపోతే నన్ను లేపవు కదా, అందుకే కంగారు పడుతున్నానంటే, రావణుడు కళ్ళల్లో కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు, సోదరుడి మీద ప్రేమని ప్రదర్శిస్తూ ఇలా అన్నట్ట. కోపం దేనికి? నువ్వు హాయిగా నిద్రపోయావురా, మా కష్టం సంగతి పట్టించుకోవట్లేదు అని కోపం. అలాగని కేవలం కోపమే ప్రదర్శిస్తే మళ్ళీ తమ్ముడు ఎదురు తిరగవచ్చు. అందుకని అతని మనసు తిప్పుకోవడం కోసం రవ్వంత ప్రేమ. అందుకని ఏషత్తు పరివృత్తాభ్యాం అంటే కొంచెం కళ్ళు తిప్పడం. ఈ కళ్ళు తిప్పడంలో కోపము ఉన్నది, ప్రేమ ఉన్నది, రెండు ఉన్నాయి. అలా క్రోధద్వేషాలు, ప్రేమాస్పదమైన చూపులు ప్రసరింపజేస్తూ ఇలా అన్నాడు, మహావీర, నువ్వు ఎంతకాలమైందో తెలుసా నిద్రపోయి? అందువల్లే నీకు ఎంతకాలం ఇక్కడ ఏం జరుగుతుందో తెలియటం లేదు. భయంకర నిద్రలో, గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు. నీ సుఖం నువ్వు చూసుకున్నావు. ఈలోపు ఇక్కడికి దశరథ పుత్రుడు రాముడు రానే వచ్చాడు. ఒంటరిగా రాలేదు, సోదరుడితో సౌమిత్రితో వచ్చాడు. పైగా వాళ్ళ వెంట సుగ్రీవుడు, వానర సైన్యం వచ్చి పడ్డారు. అసలు మానవమాత్రుడు ఊహించలేనటువంటి పనులు వాళ్ళు చేస్తున్నారు. సముద్రం మీద, శతయోజన విస్తీర్ణమైన సముద్రం మీద అవలేలగా వంతెన కట్టారు. ఆ వంతెన దాటి వాళ్ళంతా వచ్చేశారు. చెట్టు పుట్ట అనే తేడా లేకుండా లంకంతా వాళ్ళే ఆక్రమించారు. ఏ మూల చూసినా వాళ్ళే. ఒక్కోసారి మనకి చీమలు అలా పట్టేసి ఉంటాయి బెల్లం మొక్కని, అది ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, వచ్చి పట్టిపోతాయి. అలాగే మొత్తం లంకానగరం అనే బెల్లం చుట్టూతో చీమల దండులాగా ఈ వానరులు. వాళ్ళతో యుద్ధం చేయలేకపోతున్నాం. ఇప్పటికే మన వాళ్ళు చాలామంది మరణించారు. కొంచెం జాలి కలిగేలా చెబుతున్నాడు ఉండే ఇక్కడ. ముసలాళ్ళు, పసివాళ్ళు, ఆడవాళ్ళు తప్ప ఎక్కువ మంది వెళ్ళిపోయారు. నిజానికి అంత దుస్థితి రాలే. ఇంకా వీడు బతికే ఉన్నాడుగా, ఇంద్రజిత్తు బతికే ఉన్నాడు. ఇంకా మహోదరుడు, మహాపారుషుడు ఇలాంటి వాళ్ళు కొందరు ఉన్నారు. ఉన్నా సరే సోదరుడికి జాలి కలగాలి, తన మీద ప్రేమ కలగాలి, తానే దిక్కు అని నా అన్నగారు నన్ను లేపాడనే ఊహ రావాలి. అందుకని ఏమన్నాడు ఇప్పుడు, నాయన, త్రాయస్వేమాం పురీం లంకాం బాలవృద్ధావశేషితాం. బాలురు, వృద్ధులు మాత్రమే మిగిలిన ఈ లంకా నగరాన్ని కాపాడు. ఇంత దారుణమైన మాట అసలు ఎవడన్నా అంటాడా? నోటి నుంచి ఏ పిచ్చి మాట వస్తుందో అది నిజం అవుతుందిట. అందరూ అంతో ఎంతో తపస్సు చేశాడుగా మూర్ఖుడు. బాలురు, వృద్ధులు తప్ప ఇంకెవరూ లేకుండా అయిపోయింది లంక, ఈ లంకని కాపాడు అంటే అదే భవిష్యత్తులో నిజమైంది. నా అనుకున్న వాళ్ళు ఒక్కళ్ళు మిగలలేదు వాడికి. అందుకని చీటికి మాటికి అధైర్యం వద్దు, నోటి వెంబడి నేనేదో అయిపోతాననే మాట వాడొద్దు అని మన పెద్దలు చెప్పారు. బృహస్పతి ఈ శకున ప్రకరణం అనేటటువంటి శాస్త్రం రాస్తూ అందులో ఎప్పుడు కూడా నేను చచ్చిపోతానేమో, లేక నాకు ఏదైనా నరకం వస్తుందేమో, లేక నాకు కష్టం వస్తుందేమో, నేను బయటికి వెడితే ప్రమాదం వస్తుందేమో, ఇలాంటి ఊహ పొరపాట్లు కూడా మనస్సుకి రానివ్వకుండా చూసుకున్నాడండి. ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం చెప్పాడు ఆ మాట ఆయన. బృహస్పతి చెప్పాడు, నేను చెప్పలేదు, అది శకున ప్రకరణంలో చెప్పాడు. పదే పదే నువ్వు మనస్సులో అపశకునాన్ని ఊహించుకుంటే కొంతకాలానికి అదే అయిపోతుందిట. నేను నిజంగా చెబుతున్నాను. ఒక ఆయన ఉండేవాడు, నాకు కారు యాక్సిడెంట్ అవుతుందేమో అని భయం అండి అనేవాడు. ఎప్పుడు కనపడినా బయటికి వెళ్ళాలంటే భయం అండి, కారు కొడుతుందేమో, ఢీ కొడుతుందేమో అని భయం నాకు అనేవాడు. కరెక్ట్గానండి 45వ ఏట కారే కొట్టి చచ్చిపోయాడు వాడు. కారు ఢీ కొట్టి చచ్చిపోయాడు. ఆయన ఎప్పుడు కారు ఢీ కొడుతుందో అంటుంటే ఏం చేస్తాడు భగవంతుడు? తథాస్తు అన్నాడు అనమాట. ఇలాంటి వాళ్ళని నేను చూసి చెబుతున్నమాట. నా దగ్గర స్టూడెంట్లు, కాలేజీ స్టూడెంట్లు, కుర్రాడికి కరెంట్ షాక్ అంటే భయం. కరెంట్ షాక్ కొడుతుందేమో అనేవాడు. కరెక్ట్గా కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయాడు వాడు. అందువల్ల ఏం చేయాలన్నమాట, చీటికి మాటికి అశుభం పలకూడదు. నేను 100 ఏళ్ళు బతుకుతాను, బతికినంతకాలం ఆరోగ్యంగా ఉంటాను, నేను భగవన్నామని చేస్తాను, నేను భగవల్లోకానికి వెడతాను, ఉత్తమ జన్మ పొందుతాను అనుకోండి. నష్టం ఏంటి? అనుకోవడమే కదా. అప్పుడు దానివల్ల మనకు తెలియకుండానే భగవంతుడు మన చేత అలా పలికించి దానికి తగినటువంటి ఆశీర్వచనం ఆయనే ఇస్తాడు. పలికించేది ఆయనే కదా, ఆ పలికిన దాన్ని సత్యం చేస్తాడు ఆయన. అందుకని ఎప్పుడూ కూడా అలా అనుకోండి. వచనే
కా దరిద్రత అని నీతి శాస్త్రం చెప్పింది. మాటకి దరిద్రం ఉంది, నీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, నా మొహానికి నా దగ్గరే ఉంది అనకండి. నేను భవిష్యత్తులో కోటీశ్వరుని అవుతాను అనుకోండి, అనుకోవడం వల్ల వచ్చే నష్టం లేదు కదా. అసలు మానసికంగా అనుకోవాలి. నాకు ఎంత లోపల ధైర్యమో తెలుసా, నేను ప్రపంచంలో అందరికంటే ఐశ్వర్యవంతుడిని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎప్పుడు రాముడు కనబడినట్టే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇందాక ఈ పిల్లలంతా అద్భుతంగా రామ రామ అంటుంటే ఒక్కసారి ఒళ్ళంతా జల్లుమంది. నిజంగా రామాయణ కాలానికి వెళ్ళిపోయాను నేను. ఆ రాముడి దగ్గరికి వెళ్ళిపోయి రామలక్ష్మణుల దగ్గర వీళ్ళందరూ వానరులు అయిపోయినట్టు, నేను కూడా అందులో కూర్చున్నట్టు, కాసేపు రామనామస్మరణం చేస్తున్నట్టు అనిపించింది. మా కళ్ళ ముందు రావణాసురుడిని చంపేసినట్టు అయిపోయింది. అంత అనుభూతి కలిగించారు వాళ్ళు. అండం కాదు కానీ మళ్ళీ ఎందుకో కానీ నాకు నమ్మకం అండి, మన ధర్మం చాలా గొప్పది, అది నిలబడుతుందని నమ్మకం. దానికి ఉదాహరణ ఏమిటంటే, ఇందులో కూర్చున్న వాళ్ళందరూ తలో ప్రాంతం నుంచి వచ్చారు. ఈ అబ్బాయి ఎవరి నుంచి వచ్చాడు? హైదరాబాద్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. ఒక ఇద్దరేమో మలికిపురం అని తూర్పుగోదావరి జిల్లా నరసాపురం రేవు దాటి అటు ఎడతారే ఆ బ్రిడ్జి దాటి అక్కడ నుంచి వచ్చాడు. ఒక అతను రాజమండ్రి నుంచి వచ్చాడు. అక్కడ కూర్చున్నవాడేమో భీమిలి నుంచి కారు వేసుకొచ్చారు. ఎక్కడి భీమిలి అంటే భీమునిపట్నం అంటారు కదా, విశాఖపట్నం. కేవలం ఒక 2 రోజులు ఎదురుగుండా ఉండి పురాణం వినడానికి వీళ్ళంతా అంతంత దూరాల నుంచి రోజు వచ్చేస్తున్నారు, ఏ మూల నుంచైనా సరే. నేను అడిగాను కొంతమందిని, మేము రూమ్ అద్దెకి తీసుకుంటున్నామండి, మా పాటలు మేమే పడుతున్నామండి. మొత్తం మీద వాళ్ళ పాటలు ఏం పడుతున్నారో తెలియదు కానీ అన్ని ప్రాంతాల నుంచి వచ్చామండి అనగానే నాకే ఒకసారి మనస్సు జల్లుమందనమాట. ఆహా, ఇంత భక్తితో రామాయణం వినడానికి వస్తున్నారే. ఇప్పుడు విశాఖపట్నం దాటి భీమిరి వెళ్ళి అక్కడి నుంచి రావాలంటే కనీసం ఒక రోజంతా ప్రయాణం వాడికి. ఇప్పుడు ఆ కుర్రవాళ్ళని అడిగాను నేను, వాడు చాలా దూరం అంటే ఎక్కడ మలికిపురం అంటే వశిష్ఠ గోదావరి దాటి వెళ్ళాలి. అక్కడి నుంచి రాజమండ్రి నుంచి 2 కుర్రాళ్ళు వచ్చారు. ఒకసారి లేచి చూపించారు, నేను మీ ముఖాలు చూస్తే నాకు ఆశ్చర్యం కలిగింది. రావడమే కాదు, ఒక విచిత్రం తెలిసినా, ఈ పిల్లలు ఎందుకు వచ్చారంటే పురాణం వినడం కాదట, ఒక 100 పుస్తకాలు శివపురాణం గురువుగారు రాసింది కొని పంచిపెట్టాలనుకున్నారట. అవి అంటే పిల్లల్లో యువకుల్లో ఇంత భక్తి ఏర్పడుతూ ఉంటే, ధర్మ మార్గంలో నడుచుకోవాలనే కోరిక కలుగుతూ ఉంటే ఇంకా అధర్మం ఎక్కడి నుంచి వస్తుందండి? ఎంత అధర్మం వచ్చినా ఈ ధర్మం వాళ్ళని నిలబెడుతుంది. కాబట్టి మీరు కూడా చిన్నప్పటి నుంచి పిల్లల్ని అలాంటి వాళ్ళుగా తయారు చేయండి. ఇంతమందిని తయారు చేయడానికి ఈ రామాయణం ఉపయోగపడుతుంది. పరోక్షంగా ఇదంతా మా శ్రీహరి గారికి, హరిప్రసాద్ గారికి ధారపోసేస్తున్నాను. కాబట్టి అన్ని ప్రాంతాల నుంచి వస్తున్న ఈ భక్తులందరూ ఇలాగే రామనామం జపించి 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 తపించి వీరంతా రామస్వరూపులు అయిపోవాలి, లేదా ఈ కుర్రవాళ్ళంతా ఆంజనేయుళ్ళు అయిపోవాలని మరొక్కసారి మంగళాశాసనం చేస్తున్నాను. ఇంత మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడు అభివృద్ధినే కాంక్షించండి. మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాని కావ్యాని ప్రథంతే అని కావ్యాలకి నిర్వచనం చెప్పారు. ప్రారంభంలో శుభం పలకండి, మధ్యలో శుభం పలకండి, చివరిలో శుభం పలకండి. అంతేగాని పేపర్లోనో ఇంకో చోటో మన జాతకం చూసుకుని అయ్య బాబోయ్ ఈ పూట నాకు రాజపూజ్యం 1 అవమానం 10 అని కంగారు పడి ఈ అవమానం 10 కోసం భార్యని కెలికి ఆవిడ చేత తిట్టించుకోవద్దు. నేను రామనామస్మరణ చేసుకుంటున్నాను, నాకు రాజపూజ్యం తప్ప అవమానం లేదనుకోండి. అనుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయన్నమాట. మంచి మాటకి దరిద్రం లేదన్నారన్నమాట. వచనే కా దరిద్రత, నీకు సంపద లేకపోయినా వాక్కుకి దారిద్ర్యం ఉండకూడదు. ఆ దారిద్ర్యమే రావణుడిని ఇప్పుడు కొంపముంచింది. లంకంతా నాశనం అయిపోయింది, ముసలాళ్ళు పిల్లాళ్ళు తప్ప ఎవరూ లేరు. కాబట్టి త్రాయస్వ, రక్షించు ఇమాం పురీం లంకాం, ఈ లంకా నగరాన్ని కాపాడు అనగానే ఆయన పక్కపక్క నవ్వాడు. అన్నయ్య, ఇదివరలోనే ఈ విషయం నీకు సుస్పష్టంగా చెప్పాను. ఏమని చెప్పాను? ఒక పని చేసే ముందు అందులో మంచి ఉన్నదా చెడ్డ ఉన్నదా అని బాగా ఆలోచించాలి, క్షణికోద్రేకంతో నిర్ణయం తీసుకోకూడదన్నాను. నీ హితం కోరి, నీ బాగు కోరి నేను నిద్రకి వెళ్ళడానికి ముందు సభలో చెప్పిన మాటలు నువ్వు వినలేదు, నీ పక్కన కూర్చున్న మూర్ఖులైన మంత్రులు వినలేదు. అందువల్ల ఇప్పుడు ఈ శిక్ష అనుభవిస్తున్నావు, మానసిక క్షోభ అనుభవిస్తున్నావు. ప్రథమం వై మహారాజ కృత్యమేతదవిచింతితం కేవలం
వీర్యదర్పేణ నానుబంధో విచారితః. నీకు బలగర్వం ఎక్కువ, నేను బలవంతుణ్ణి, ఏదైనా చేయగలను అనుకున్నావు. ఆ బలగర్వంతో సీతను పట్టుకొచ్చావు. సీతను తెస్తాను, తెస్తే ఏమవుతుంది, రాముడు రాలేడు, వచ్చినా చంపగలను అని నీ శక్తిని ఎక్కువగా అంచనా వేసి దురహంకారానికి వెళ్ళిపోయావు. ఎప్పుడైనా ఫలం పాపస్య కర్మణః, పాపం చేస్తే ఆ ఫలం వెంటనే రావచ్చు, ఆలస్యంగా రావచ్చు. వెంటనే ఎప్పుడు వస్తుంది, ఆలస్యంగా ఎప్పుడు వస్తుందో చెప్పాడు. అనగా ఎక్కువ పాపం చేసేస్తేట అత్యుత్కటై పుణ్యపాపై యహైవ ఫలమస్సునుతే, బాగా ఎక్కువగా పుణ్యం చేసినా పాపం చేసినా ఫలితం ఇక్కడ అనుభవిస్తాం. కుంభకర్ణుడు చెప్పాడండి ఈ నీతి. రామాయణంలో 63వ సర్గలో యుద్ధకాండంలో కుంభకర్ణుడు చెప్పిన మాట. దాన్ని బట్టి వాడు కేవలం వాడి శరీరానికి ఆహారం తినేస్తున్నాడు తప్ప కనపడిన దాన్ని అధర్మం జోలికి ఎక్కువ వెళ్ళలేదు. వాడికి తిండి పిచ్చ ఒకటి తప్పితే, ఆ తాగుడు ఒకటి పక్కన పెడితే వాడిలో ధర్మం ఉందన్నమాట. వాడు కూడా మంచి మాటలే చెప్పాడు. అన్నయ్య, ఎక్కువగా పుణ్యం చేసినా ఎక్కువ పాపం చేసినా ఇక్కడే వెంటనే ఫలితం అనిపిస్తాం. మహాపుణ్యం చేసామనుకో, ఆ పుణ్యం వల్ల సుఖాలు పొందుతాం, ఆనందం పొందుతాం. అదే మహాపాపాలు చేస్తే ఆ ఫలితం కూడా ఇక్కడే పొందుతాం, భయంకరమైన వేదన అనుభవిస్తాం. లేదా ఒకవేళ ఇక్కడ పొందకపోతే నిరయేష్వేవ పతనం యథా దుష్కృత కర్మణః, పాపపు పనులు చేయటం వల్ల ఇక్కడ ఒకవేళ శిక్ష అనుభవించకపోయినా ఇక్కడ శిక్ష తప్పించుకున్నా నిరయేషు నరకములందు పతనం, పడి తీరతామన్నాడు ఆయన. నిరయము అన్నా నరకము అన్నా ఒకటే. ఒక నరకం కాదట, ఘోర నరకాల్లో పడిపోతాం. అందుకే బహువచనం వాడారు. నిరయేషు అంటే నరకములయందు పతనము, పడుట తప్పదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా భయంకరమైన పాపాలు, తీవ్రమైనటువంటి అపరాధాలు చేయకూడదు. అత్యుత్కట పుణ్యపాపాలు ఇక్కడ అనుభవిస్తాడని గ్రహించు. ఒకప్పుడు నువ్వు తపస్సు చేసావు, ఆ తపఫలితంగా అనేకములైన శుభాలు పొందావు. ఆ తపఫలితం అంతా నశించిపోతున్నది. ఇప్పుడు నువ్వు ఇక చావుకు దగ్గరైపోయావు. యుక్తము అయుక్తము అని రెండు ఉంటాయి. యుక్తము అంటే చేయదగినది, అయుక్తము చేయదగనిది. ఇది ఆలోచించాలి. ఆలోచించేటప్పుడు ఎవరితో ఆలోచించాలి? తెలివైన వాళ్ళతో ఆలోచించాలి. ముఖస్థుతి చేసే వాళ్ళతో ఆలోచించకూడదటండి. మన పక్కన సాధారణంగా ఎక్కువ మంది ముఖస్థుతి చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు ఎంత చెడ్డ పని చేసినా పర్వాలేదు చేసేయి అంటారు. అటువంటి వాడు ఎప్పుడూ ప్రమాదకారే. ఎప్పుడు రాజు సచివాన్ బుద్ధ్యా సుహృత్తుశ్చ అనుపశ్యతి అన్నారు. మంచి మంత్రులతో, ఆ మంత్రులు కూడా తన బాగు కోరేటటువంటి వాళ్ళు, అవసరమైతే లోపం ఎత్తి చూపేవాళ్ళు అయిన మంత్రులతో చర్చించాలి. అలాంటి మంత్రులు నీ దగ్గర లేరేమో అనిపిస్తోంది. ఇప్పుడు ఉన్నా నువ్వు మాట వినవేమో. ఒకవేళ మాట వినుంటే ఇక్కడ దాకా రాదు కదా. ధర్మమర్థంచ కామంచ సర్వాన్ వా రక్షసాంపతే భజేత పురుష కాలే త్రీణి ద్వంద్వాని వా పునః. ధర్మం, అర్థం, కామం, వీటిని కాలమును బట్టి అనుసరించాలటండోయ్. ఇది కొంచెం జాగ్రత్తగా వినవలసిన గొప్ప శ్లోకం. మానవుడు ముక్తిని గురించి పగటిపూట రాత్రిపూట అనే తేడా లేకుండా ఎప్పుడూ తలుచుకోవాలట. మోక్షానికి సమయం లేదు, ముక్తి గురించి ఆలోచించడానికి కాల నిర్ణయం లేదు. పొద్దుటి నుంచి రాత్రి నిద్రపోయేలోపు ఎప్పుడూ నిరంతరం మోక్షం కోసం ప్రయత్నించాలి. కానీ ధర్మార్థ కామాల గురించి మాత్రం కాలం చెప్పారు. ప్రొద్దుటి లేచిన దగ్గర నుంచి 4 గంటల కాలం కేవలం ధర్మం గురించే ఆలోచించాలి. ఆ తర్వాత ఏది ఉదయం ఇంచుమించుగా మీరు 6ంటికి లేచారనుకుందాం కాసేపు, అక్కడ నుంచి 4 గంటల కాలం అంటే 10 గంటల దాకా ధర్మం గురించి ఆలోచించు. అక్కడ నుంచి సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయం దాకా అర్థం గురించి ఆలోచించవచ్చట. అనగా 10 గంటల నుంచి మళ్ళీ చీకటి పడేదాకా అర్థం ఎలా సంపాదించాలి, ఈ అర్థాన్ని ఎలా సార్థకం చేసుకోవాలి, దీన్ని భవిష్యత్తుకు ఎలా ఉపయోగించాలి, ఇటువంటి ఆలోచనలు చేయాలి. ఇక మూడవదైన కామం చీకటి పడిన తర్వాత మాత్రమే ఆలోచించాలి. కోరికలు తీర్చుకోవడానికి ఎప్పుడు చీకటి పడేదాకా ఆలోచించాలి. ఈ ధర్మార్థ కామాల్లో ధర్మమే శ్రేష్టమైనది. అందుకని జ్ఞాని ఎప్పుడు ధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఉండాలి. ధర్మంతో కూడిన అర్థం, ధర్మంతో కూడిన కామం చాలా మంచిది. కొంతమంది ఏం చేస్తారు, ఉదయం పూట ధర్మం దాంతోపాటు అర్థము రెండింటినీ ఆలోచిస్తారు.
ఎక్కువగా అర్థం మీద దృష్టి పెడతారు. అది కూడా మధ్య మార్గం కొంపముంచదు. కానీ ఉదయం నుంచి నిద్రపోయేదాకా నిరంతరం కామం మీదే దృష్టి పెట్టేవాడున్నాడే వాడు అధమాధవుడు అవుతాడు. అటువంటి వాడికే నరకం తప్పదు. నీవు లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా నిరంతరం స్త్రీలోలుడివై స్త్రీ కామం మీదే దృష్టి పెట్టావు. ఎప్పుడైనా ఒక్కనాడు వరాలు పొందిన తర్వాత రాజ్యం పరిపాలించే కాలంలో ధర్మం గురించి ఆలోచించావా? ధర్మంతో కూడిన అర్థం గురించి ఆలోచించావా? ధర్మంతో కూడిన కామం గురించి ఆలోచించావా? ఇవన్నీ పక్కన పెట్టావు. ఎప్పుడూ కామమే. కనిపించిన స్త్రీనల్లా అపహరించటమే. వాళ్ళ ప్రాణాలు తీసేసావు ఎంతోమందిని. ఎంతోమంది పురుషుల్ని చంపేశావు. వాళ్ళు గొల్లుమంటూ ఉంటే భార్యలను అపహరించి తీసుకొచ్చేసావు. అటువంటి వాడున్నాడే పశువులా నశించిపోతాడు. మహాత్ములతో ఆలోచించి ఎప్పుడు ధర్మం, ఎప్పుడు అర్థం, ఎప్పుడు కామం గురించి ఆలోచించాలో ఆలోచించేవాడున్నాడే అటువంటి వాడు సహి జీవతి, అతడే జీవిస్తాడు, అంటే ఎక్కువ కాలం బతుకుతాడు. అనభిజ్ఞాయ శాస్త్రార్థాన్ పురుషాః పశుబుద్ధయః ప్రాగల్భ్యాద్ వక్తుమిచ్చంతి మంత్రేష్వభ్యంతరీకృతాః. అస్సలు శాస్త్రములు చదవరు, చదివినా దాని అర్థం తెలియదు. పోనీ ఏ గురువుగారు లాంటి వాళ్ళని చెబితే గురువుగారు మీ పాదాలు పట్టుకుంటారు, మా గురించి చెప్పొద్దంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారే శాస్త్ర జ్ఞానశూన్యులు. రెండోది ఏంటంటే పశుబుద్ధయ. పశువులు ఏం చేస్తాయి? ఆహార నిద్ర భయమైథునాలు మాత్రమే స్వీకరిస్తాయి. అందుకని పశుబుద్ధి అంటే అంతరార్థం అదండోయ్. ఆహార నిద్ర భయమైథునాని సామాన్యమేవ పశుభిర్నరాణం. పశువులకి మానవులకి ఆహారం తినడం, నిద్రించటం, భయం పొందడం, మైథున క్రియ ఇవి సామాన్యం. కేవలం పశుబుద్ధి అంటే ఇంక వాడి పని ఏంటనమాట? తినడమే. పశువులకి ఎక్కువగా ఆహారం కనపడితే తినేస్తూ ఉంటాయి అనమాట. ఆ కడుపు నిండినా మళ్ళీ అరటిపళ్ళు కనపడితే లాగేస్తాయి. వాటి లక్షణం అది. భగవంతుడు వాటికి అది పెట్టాడు. ఎంత తిన్నా తినాలనిపిస్తుంది వాడికి. పైగా ఈ తినేటప్పుడు కంగారు కూడా ఎక్కువ. మీరు ఉదాహరణకి ఆవుల దగ్గరకో గేదెల దగ్గరకో గట్టి పెట్టుకోండి, దీనికి పెడుతూ ఉంటే ఆ పక్కన కంగారు పడిపోతుంది, ఓ మీదకు వస్తుంది. దానికి పెడతాం, అయినా పెట్టమేమో అని ముందుకు దూకేస్తూ ఉంటుంది. పక్క దూడ దగ్గర నుంచి నోట్లోంచి లాగేసుకుంటూ ఉంటుంది. దీన్ని గొడ్డు కంగారు అంటారు. ఇది పశుబుద్ధి. రెండవది నిద్ర. తిన్న తర్వాత హాయిగా అలా కూర్చుని నెమరేసుకుంటూ మనకంటే కళ్ళు మూసుకుని నిద్రపోతుంది. అది మనము చేస్తున్నాం. ఇక భయం, వాటికి భయమే, మనకి భయం ఉంది. మైథున కర్మ అవి చేస్తున్నాయి, మానవులు చేస్తున్నారు. ఇలాంటి పశుబుద్ధి కలిగినటువంటి వాళ్ళు, శాస్త్రములు చదవని వాళ్ళు, అందులో ఉన్న లోతు తెలియనటువంటి వాళ్ళు, ఒకవేళ లోతు తెలిసిన తమ స్వార్థం మాత్రమే చూసుకునేటటువంటి వాళ్ళు, ఇతరులు చెబితే విననటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళని మంత్రులుగా చేసుకోకూడదు. మంత్రేషు అభ్యంతరీకృతాః ప్రాగల్భ్యాద్వక్తుమిచ్చంతి. అటువంటి వాళ్ళు ఒకవేళ మంత్రులుగా చేసుకుంటే ఏమవుతుంది? ఆ మంత్రులు మూర్ఖులు గనక, శాస్త్రం తెలియదు గనక, వ్యసనాల పాలు అయిన వాళ్ళు గనక తమ వ్యసనాలని కప్పిపుచ్చుకోవడానికి రాజుగారిని కూడా పాడు చేస్తారు. ఏం పర్వాలేదు మహారాజా, ఏం తప్పు చేసినా పర్వాలేదు, నీ ఇష్టం, నీకు కావలసిన వాళ్ళని తీసుకొచ్చి అపహరించు, నీ ఇష్టం తాగు తిను, మేము చూసుకుంటాం అంటారు. ఏం చూసుకుంటారు? ఆ తర్వాత రాజుగారు చచ్చాక శవాన్ని చూసుకోవాలి. ఇక ఇదిగో నీ కూడా ఉన్న మంత్రులు అటువంటి వాళ్ళు. నేను ఆ రోజు సభలో సీతనిచ్చేస్తే మంచిదని చెబితే ఎవడు పడితే వాడు లేచి, కుంభకర్ణ ఇలా మాట్లాడతావేమిటి, రావణాసురుడు మహారాజు, ఆయనకి తెలియదా అని నిన్ను రెచ్చగొట్టారు, నన్ను పక్కకి గెంటేశారు. నీకెంతో మేలు చేసే విభీషణుడిని చేతులారా దూరం చేసుకున్నావు, నీ కర్మది. మంచివాళ్ళ మాటలు వినవు కదా. మంచివాళ్ళు ఏదైనా చెబితే వద్దు బాబాయ్ చెప్పొద్దు అంటారట. ఇదొక కర్మయోగం. ఒక మహాత్ముడు ఏదైనా చెబుతూ ఉంటే మన కోసం చెబుతున్నాడు అనిపించదు కదా, అందువల్ల వద్దంటారు. అశాస్త్ర విదుషాం తేషాం నకార్యమహితం వచః. శాస్త్రం తెలియనటువంటి వాళ్ళ మాటేమో చెవిని పెడతావు, శాస్త్రం తెలిసిన వాళ్ళని పక్కకు గెంటేస్తావు. అప్పుడు ఏమవుతుంది? విభీషణుడు లాంటి వాళ్ళు శత్రువుల దగ్గరికి వెళ్ళిపోతారు చివరికి, నీ బాధపడలేక. ఇక కొంతమంది ఉంటారు పైకి హితం చేకూరుస్తున్నట్టు నటిస్తూ కొంప ముంచేస్తారు. అటువంటి వాళ్ళు ఉన్నారే శత్రువుల కంటే ప్రమాదకారులు. శత్రువే నయ్యం. విభీషణుడు చాలా మంచివాడు, ఉన్నమాట చెప్పేశాడు, నీ దగ్గర ఉండనని వెళ్ళిపోయాడు కొండ బద్దలు కొట్టినట్టు. కానీ నీ పక్కనున్న వాళ్ళు ఈ ఇతరుల చోటికి వెళ్ళరు, నీకేమో లేనిపోయిన దిక్కుమాల సలహాలు ఇస్తారు, నిన్ను నాశనం చేస్తారు. కొంతమంది ఉంటారు శత్రువుల దగ్గర లంచాలు తీసుకుని
రాజుగారి యొక్క పతనాన్ని కోరతారు. నీ అదృష్టం వాళ్ళు మాత్రం నీ దగ్గర లేరు. చపల స్వభావుడివైన రాజు మంత్రుల యొక్క ఆలోచనలు తెలుసుకోవాలి. వీళ్ళు నన్ను నాశనం చేసే సలహా ఇస్తున్నారా లేక మంచి సలహా ఇస్తున్నారా తెలుసుకోవాలి. క్రౌంచ పర్వతం అని ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం మానవమాత్రుడు భేదించలేడు. కానీ ఒకప్పుడు కుమారస్వామి తన ఈటితో కొట్టాడు దాన్ని. కొడితే దానికి ఒక రంధ్రం ఏర్పడింది. ఆ రంధ్రం నుంచి కొంగలు పక్షులు అటు ఇటు దూరుతూ ఉంటాయట, నిరంతరం తిరుగుతూ ఉంటాయి. ఛద్రమన్యే ప్రపద్యంతే క్రౌంచస్య ఖమివద్విజాహ. క్రౌంచ పర్వతం యొక్క కన్నంలోంచి పక్షులు అటు ఇటు తిరుగుతాయి. అంటే అంత పెద్ద కొండ, ఎవరూ పగలగొట్టలేని కొండ కూడా చిన్న కన్నం కనపడగానే ఆ కన్నాన్ని అలా పెద్ద చేసుకుని పక్షులు అటు ఇటు అందులో దూరుతున్నాయి. కొండకే రంధ్రం ఉంటే అందులో పక్షులు దూరితే మనలాంటి వాళ్ళ సామ్రాజ్యాల్లో లోపాన్ని కనిపెట్టి శత్రువులు దూరరా. నీలో లోపం ఉంది. ఆ లోపం వల్లే శత్రువులు అడుగు పెట్టడానికి వీలు కాని లంకానగరం ఈనాడు వానరుల చేత నరుల చేత ఆవరింపబడింది. అదే నువ్వు ఈ తప్పుడు పని చేసి ఉండకపోతే ఇక్కడికి నిజంగా ఎవడన్నా రాగలడా? లంక కేసి కన్నెత్తి చూడగలడా? నీవే ధర్మాత్ముడివైతే రాముడు అసలు నీ జోలికి వచ్చేవాడా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. విభీషణుడు చెప్పినట్టు చెయ్యి. ఎంత గొప్ప మాట చెప్పేశాడండి ఈయన. యదుక్తం ఇహతే పూర్వం క్రియతాం అనుజేనచ. అనుజుడు అంటే తమ్ముడు, మన తమ్ముడు విభీషణుడు. మనకంటే చిన్నవాడైనా బుద్ధిమంతుడు. నేను అన్నగారిని, నేను పెద్దవాడిని, నేను చెప్పినట్టే వినాలనే మూర్ఖత్వంలో పడకు. తమ్ముడు అతడు బుద్ధిమంతుడు కనుక అతడు చెప్పినట్టు చెయ్యి. తదేవ నహ హితం కార్యం యత్ ఇచ్చేసి తత్కురు. అతడు చెప్పినట్టు చేస్తే మనకు లాభం. అందువల్ల నేను చెబుతున్నాను, సీతను పట్టుకెళ్ళి రాముడికి ఇచ్చేయి. ఇచ్చామా మనం సుఖంగా ఉంటాం. చెప్పడం నా ధర్మం. ఆ తర్వాత చివరిలో ఏమన్నాడుగా, ఏది ఇచ్చేసి తత్కురు, నువ్వు ఏది కోరుకుంటే చెయ్యి, నీకు ఏది ఇష్టమో చెయ్యి అన్నాడు. చెప్పడం నా ధర్మం, వినడం నీ కర్మం. ఈ రెండు వినవనుకో, నేను చెప్పిన మాటలు వినకుండా నువ్వు తోచినట్టు చేస్తే దానికి తగిన ఫలితమో అనుభవిస్తావు అని ఇంత నచ్చ చెప్పి చివరికి నీకు ఏది నచ్చితే చెయ్యమన్నాడు ఆయన. ఎందుకంటే ఆయనకి తెలుసు, కుంభకర్ణుడికి బాగా తెలుసు, రావణుడు ఎంత చెప్పినా చిట్ట చివరికి నిర్ణయం తానే తీసుకుంటాడు, ఎవ్వడి మాట వినడు. ఇంత చెప్పగానే రావణాసురుడి కళ్ళు ఎరుపెక్కిపోయాయి. అసలే ఏడ్చి ఉన్నాడు, ఏడుపుతో ఎరుపెక్కాయి, కోపంతో ఎరుపెక్కాయి, ఇప్పుడు మహాక్రోధంతో ఇంకా ఎరుపెక్కాయి కళ్ళు. సోదరా అనుజ కుంభకర్ణ, నేను వయస్సులో నీకు పెద్దవాడిని. మాన్యో గురురివ ఆచార్య, నేను గురువుని అంటే పెద్దవాడిని. అన్నగారు ఎప్పుడు ఆచార్యుడితో సమానం కాబట్టి పాఠం చెప్పిన గురువు గారిని గౌరవించినట్టు గౌరవించాలి. ఆయన గౌరవించట్లేదు అనుకుంటున్నట్ట. కొంతమందికి ఇదో అనుమానం, పెద్దవాడిని అవమానిస్తున్నారేమో అనుకుంటారు. ఇది ఒక దరిద్రం రక్షణ కూడా రాకూడదు. నన్ను నువ్వు అవమానిస్తున్నావు అంటాడు ఆయన. అసలు కుంభకర్ణుడి దాంట్లో ఎక్కడైనా అవమానం ఉందా? నువ్వు బ్రతుకుతావురా బాబు, దీనివల్ల లాభం అంటే నన్ను అవమానిస్తావేమిటి? గురువువి, ఆచార్యుడివి, నువ్వు తండ్రి లాంటి వాడివి అని నువ్వు నా దగ్గరకు వచ్చి నాకు నమస్కరించి నేను చెప్పినట్టు చెయ్యాలి. ఇప్పుడు నాకు నీతులు చెబుతున్నావు. నేను నిన్ను పిలిచింది నీతులు చెప్పమని కాదు, సలహా చెప్పమని కాదు. ఆ కార్యక్రమం అంతా మించిపోయింది, చర్చించే కార్యక్రమం అంతా మించిపోయింది. తెలివైన వాడు ఎప్పుడు జరిగిన దానికి బాధపడ్డం, గతం గత అంటట. అందుకని ఇక్కడ యదిదానీం తదిదానీం విధీయతాం. ఏదో జరిగింది, ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఏం చెయ్యాలో ఆలోచించి అది చెయ్యాలి తప్ప అయ్యో అలా ఎందుకు చేశాం, ఇలా ఎందుకు చేశాం అని జరిగిపోయిన దారి గురించి విచారించడం కూడా తెలివి తక్కువతనం. నువ్వు నా తమ్ముడివి, అన్నగారికి విజయం చేకూర్చి పెట్టాలనే కోరిక ఉంటే మహోత్సాహంతో యుద్ధానికి వెళ్ళు. ఆపద వచ్చినప్పుడు సోదరుణ్ణి మిత్రుణ్ణి లోపాలన్నక రక్షించాలి తప్ప నీలో ఈ లోపముంది పాపముంది కాబట్టి నష్టపోతున్నావు అని దెప్పకూడదు. అలా దెప్పకుండా సహాయం చేసేవాడిని బంధువు అంటారట అని వీడి యొక్క నిర్వచనం. ససుహృద్యో విపన్నార్థం దేనం అభ్యవపద్యతే సబంధుర్యోపనీతేషు సాహాయ్యాయోపకల్పతే. ఒక్కొక్కప్పుడు ఎంత గొప్పవాడైనా ఎంతటి బలవంతుడైనా ఆపదలో పడతాడు.
అలాంటప్పుడు ఆ దీనుణ్ణి ఆదుకున్నవాడే మిత్రుడు, అతడే బంధువు, సహాయం చేసిన వాడే మహాత్ముడు. కాబట్టి సాయం చేస్తావా చెయ్యి, లేదా వెళ్ళి పడుకో, మళ్ళీ నిద్రపో. ఎలాగో నీకు నిద్ర అలవాటేగా, వెళ్ళి హాయిగా గాఢ నిద్రపో, తాగు తిను పడుకో అన్నట్ట. ఓహో, మా అన్నయ్య గారికి కోపం వచ్చిందని గ్రహించాడు ఈయన. ఎందుకు ఇంకెంత చెప్పినా వాడు వెండవు, బాధపడతాడు. అన్నగారిని రక్షించడం నా బలహీనత, ఎన్ని తిట్టినా మా అన్నగారిని నేను వదలను అనుకున్నాడు ఆయన. వెంటనే మహారాజా, అయ్యిందేదో అయ్యింది, ఏదో నువ్వు రక్షింపబడతావు అనేటటువంటి ఉద్దేశంతో అన్నాను తప్ప నిన్ను నేను విడిచిపెట్టను. విభీషణుడు అంటే కోపం వచ్చి నిన్ను వదిలి వెళ్ళిపోయాడు. నేను అలాంటి వాడిని కాదు సుమా. ప్రాణం పోయిన అన్నగారికి సేవ చేస్తాను తప్ప అన్నగారిని విడిచిపెట్టను. నీ బాధల్లా శ్రీరామచంద్రుడు వచ్చాడని, లంకానగరాన్ని ధ్వంసం చేస్తున్నాడని, రాక్షసుల్ని సంహరిస్తున్నాడని ఇదే కదా నీ బెంగ. అది నేను తొలగిస్తున్నాను. ఈ క్షణమే యుద్ధరంగానికి వెళ్ళిపోతున్నాను. ఒంటరిగా పెడతాను. నా పక్కన ఎవడు సైనికుడు కూడా అక్కర్లేదు. రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, అతనికి సాయం వచ్చేటటువంటి వానరుల్ని అందరినీ నోట్లో వేసుకుని పరపర నమిలి వేస్తాను. ఇంతకాలం నీకు చెప్పింది ఏంటంటే బంధుభావాత్, బంధుభావంతో అనవసరంగా యుద్ధంలో చావు ఎందుకని చెప్పాను తప్ప పిరికివాడిని చెప్పలేదు. నేను శత్రువులతో యుద్ధం చేస్తున్నప్పుడు నా పరాక్రమం ఎలా ఉంటుందో, బాహుబలం ఎలా ఉంటుందో నీకు తెలుసు. నా పరాక్రమం పూర్తిగా ప్రదర్శిస్తాను. 2 చేతులతో నోట్లో వేసుకుని మరవరాలు తిన్నట్టుగా, పప్పులు తిన్నట్టుగా వాడిని తినేస్తాను. రామలక్ష్మణులు చావడం ఖాయం. అది చూచి శత్రుసేనలు పారిపోవడము సత్యం. అప్పుడు నువ్వు సుఖంగా ఉంటావు, అది సత్యం. సుఖీ భవ మహాబాహో సీత భవతు దుఃఖిత. నువ్వు సుఖంగా ఉంటావు, సీత దుఃఖిస్తుంది. ఇప్పటికే బంధువులు చాలామంది పోయారు కదా, వాళ్ళందరి కన్నీళ్లు నేను తుడుస్తాను, మిగిలిన వాళ్ళని రక్షిస్తాను. వానరరాజు సుగ్రీవుడి గురించి విన్నాను నేను. వాలి అంటే బాగా తెలుసు. వాలి తమ్ముడు సుగ్రీవుడిని చూడలేదు కానీ విన్నాను. అతడి శరీరం దృఢమైనదని, శత్రువుల్ని చీల్చి చెండాడతాని సుగ్రీవుడు సూర్యపుత్రుడని కూడా విన్నాను. అయినా ఆ సూర్యపుత్రుడి కాయమంతా విరిచి అవతల పారేస్తాను. నేను యుద్ధరంగానికి వెడితే నాతో ఎదురుగుండా నిలబడ్డానికి సూర్యుడే భయపడి పారిపోతాడు. అటువంటిది సూర్యపుత్రుడంత. ముందుగా రాముడు నన్ను చంపకుండా మాత్రం నిన్ను చంపలేడు. ఈ మాట అన్నాడు మళ్ళీ చివరిలో. నేను బతికొండగా నువ్వు చావవు. జిఘాంసుభిర్ దాశరథిం వధ్యసే త్వమిహానఘ అథపూర్వం హతేతేన మయిత్వాం హంతి రాఘవ. నేను రాముడిని చంపుతాను. ఒకవేళ రాముడు నీ దగ్గరికి రావాలంటే ముందు నన్ను చంపాలి. నేను చచ్చేదాకా మాత్రం నువ్వు ఢోకా లేకుండా ఉండు. తెలియకుండానే నోటి వెంబడి మాటలు వస్తాయి. చెప్పాగా, నా మరణానంతరమే రాముడు నీ దగ్గరకు వస్తాడు. కుబేరుడు, వరుణుడు, యముడు, ఇంద్రుడు ఇటువంటి వాళ్లే నా ముందు నిలబడలేకపోయారు యుద్ధంలో. ఇక వాడెంత అతడెంత. సమస్త అస్త్రశస్త్రాలు ఉన్న వాళ్ళందరినీ కూడా ఏ అస్త్రశస్త్రాలు లేకుండా నోటితో చంపేశాను నేను. చాలామంది వీరులు నాతో యుద్ధం చేశారు ఒకప్పుడు. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, గండ్రగొడ్డళ్ళు ఉన్నాయి, ఆగ్నేయాస్త్రం వంటి అస్త్రాలు ఉన్నాయి. కానీ నా దగ్గర ఏమీ అస్త్రం లేదు. నోరు తెరిచి అస్త్రాలతో పాటు మింగేశాను వాళ్ళని. అసలు వాడి కడుపు ఏమిటో తెలియదండి. అది కడుపు కండవలి మడుగు అంటారే, గొడ్డళ్లతో పాటు మింగేస్తాడు వాడు. గొడ్డళ్ళు, సోలాలు, కత్తులు వీటితో పాటు మింగేస్తే కూడా వాడి కడుపులో గడిపోతే ఏమవట్లేదట. అలా సృష్టించాడు భగవంతుడిని. భగవంతుని సృష్టి చాలా విచిత్రంగా ఉంటుందన్నమాట. కొండ చిలువలు అలా మింగుతాయి. ఇండోనేషియాలో కొమడో డ్రాగన్స్ అని ఉంటాయి, అవి అంతే, గిట్టలతో పాటు తినేస్తాయండి. ఆ కాలి గిట్టలు లోపలికి వెళ్ళిపోతే దానికి జీర్ణం అయిపోతాయట. దంతాలు కూడా లోపలికి వెళ్ళిపోతే అరిగిపోతాయట వాడికి. ఆ లోపల అటువంటి జీర్ణశక్తి ఉంది అన్నమాట వాళ్ళకి. మన వాళ్ళకి రవ్వలడ్డు తింటే అరగదు, గ్యాస్ ట్రబుల్ అంటారు. దానిమ్మకాయ అరగదు కొంతమందికి, యాపిల్ పండు పడదు కొంతమందికి. మరి మన శరీరాలు ఇలా ఉన్నాయి. గ్యాస్ ట్రబుల్ అంటే పొద్దున్న సాయంకాలం గుప్పెడు మందులు, టానిక్లు వాడాల్సి వస్తుంది. కుంభకర్ణుడు చూసి నేర్చుకోవాలన్నమాట. అయితే దిక్కుమాలిన బుద్ధి, ఆహారం మనకెందుకులేండి. కానీ వాడు అలా చెప్పాడు, శస్త్రములతో పాటు ఎవరినైనా మింగివేస్తాను. ఇంద్రుణ్ణి మృత్యుముఖానికి పంపిన వాడిని నేను. పిడికిలి బిగించి నేను కొట్టానంటే రాముడు కూడా నెత్తురు కక్కుకోవలసిందిట. రుధిరం రాఘవస్యతు. రాముడు నా ముష్టిఘాతానికి నెత్తురు కక్కుకోవడం నువ్వు చూస్తావు. మహారాజా, ఇదిగో నేను ఒక్కడే బయలుదేరుతున్నాను. తర్వాత
రాముడితో పాటు ఇంకా చాలామంది ఉన్నారే, అందులో ఈ మధ్యన మన లంకానగరాన్ని తగలబెట్టేశాడు వాయుపుత్రుడు. ఆ హనుమంతుడిని కూడా చంపేస్తాను. హనుమంతంచ రక్షోఘ్నం లంకాయేన ప్రదీపిత. ప్రత్యేకంగా హనుమంతుడి పేరెత్తాడు. అంటే ఈ దిక్కుమాలాడు ఎంత నిద్రపోతున్నా హనుమంతుడు కల్లోకి వస్తున్నాడు అనమాట. లంకానగరాన్ని తగలబెట్టేసిన, దగ్ధం చేసిన హనుమంతుడిని కూడా సంహరిస్తాను. ఇంకా వానరులందరినీ సంహరిస్తాను. నీకే భయం అక్కర్లేదు. ఇంకా ఒక రాముడేనా లేక బ్రహ్మ వల్ల ఏమన్నా నీకు భయం ఉందా? వీడి కర్మ కాకపోతే యది చేంద్రాద్ భయం రాజన్ యదివాపి స్వయంభువ. ఒక రాముడేనా లేక ఇంద్రుడి వల్ల కానీ బ్రహ్మ వల్ల కానీ నీకు భయం ఉందా? చెప్పు. రాముడితో పాటు ఇంద్రుడిని బ్రహ్మని కూడా మింగేస్తానన్నట్ట. ఆ బ్రహ్మగారిని మింగేస్తాడు కాబట్టి బ్రహ్మగారు చెప్పించి పడిపో అన్నాడు. నీకు నిద్రొచ్చుగాక అన్నాడు. వీడు ఆ బ్రహ్మగారిని కూడా మింగుతానంటున్నాడు వీడు. అవే పిచ్చి మాటలు అంటారు అనుకోండి. పోయే కాలం వచ్చేటప్పుడు నేను దేవుణ్ణి కూడా లెక్క చేయనంటారండి. నాకు కొన్ని పురాణములు ఆశ్చర్యం కలిగిస్తాయి. అభిమన్యుడికి కృష్ణుడంటే పరమభక్తి. అర్జునుడు కన్న తండ్రి అంటే ఇంక అంతా ఇంత భక్తి కాదు. ఎప్పుడూ నాన్నగారికి నమస్కరించకుండా, ఒకవేళ ఎదురుగుండా ఉంటే ప్రదక్షిణ చేయకుండా వెళ్ళాడు. తండ్రి దగ్గర లేకపోతే ఆయన్ని పూజించకుండా బయటికి వెళ్ళేవాడు కాదు. చచ్చిపోయే ముందు ద్రోణుడు పొందినటువంటి పద్మవ్యూహంలోకి వెళ్లే ముందు, సైంధవుడు అడ్డం కొట్టే ముందు అతడు అన్న మాటలు ఏంటో తెలుసా? సారథి ఇందులోకి వద్దు, పద్మవ్యూహంలోకి వెళ్ళొద్దు, ప్రమాదం. అంటే ఏమి సారథి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కృష్ణుడు మా నాన్నగారు ఎదిరించిన వాళ్ళను కూడా యుద్ధంలో చంపగలనన్నాడు. ఇది పద్మవ్యూహంలోకి వెళ్లే ముందు అతడు అన్నమాట. తండ్రి అంటే ఎంత భక్తి అతనికి. అటువంటిది తండ్రిని ఎదిరిస్తాను, కృష్ణుడిని ఎదిరిస్తానంటాడేమిటి? అంటే ఏంటనమాట? ఈ మాట అంటే కానీ అతని పుణ్యం నశించదు, నశిస్తే కానీ మరణం రాదు. అందుకని మరణానికి ముందు సంధి ప్రేలాపన వస్తుందట. సంధి మాటలు అంటారు వీటిని. ఈ మధ్యన అనువాదం చేశాను కదా, మళ్ళీ రాష్ట్రీయ సంస్కృత సంస్థానం అని ఉంది తిరుపతిలో. చాలా అద్భుతమైన సంస్కృత సంస్థానం. ఇవాళ మన వాళ్ళందరికీ ఎంఏ మొదలైనటువంటి సంస్కృతం మీద ప్రమాణంగా నేర్పేటటువంటి సంస్థానం. రాణి సదాశివమూర్తి గారు మహానుభావులు నాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చి ద్రోణపర్వం అనువాదం చేయమన్నారు. ద్రోణపర్వం అంతా అనువాదం చేసే బాధ్యత నాకు ఇచ్చారు. అందులో ఈ అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్లే ముందు చదివిన శ్లోకాలు చదివి ఆశ్చర్యపోయాను అన్నమాట. ఎన్నిసార్లు పురాణం చెప్పినా మళ్ళీ చదివినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఏమనుకుంటున్నావో సారథి, కృష్ణుడు మా నాన్న నరుడు, వాళ్ళు కూడా కౌరవ సైన్యం తరపున యుద్ధంలో పాల్గొని నాతో యుద్ధానికి వస్తే వాళ్ళని సంహరించగలను, యుద్ధంలో జయిస్తానన్నాడు ఆయన. ఆ మాట అన్నాడు, చచ్చిపోయాడు. అలాగే ఇతడు ఏమంటున్నాడు? ఏ మహానుభావుడు సృష్టికర్తయో ఎవడు తనకు వరాలు ఇచ్చాడో అటువంటి బ్రహ్మదేవుని కూడా మింగేయమంటావా నువ్వు కోరితే? ఇంద్రుడి పని పక్కన పెట్టండి, బ్రహ్మని కూడా చంపేస్తానంటున్నాడు. చిటికలో చంపుతాడట. పైగా ఆ మాట అన్నాక చావు రాకేమవుతుంది మరి? ఇతడు ధర్మాత్ముడైనా కొన్ని మంచి మాటలు చెప్పినా ఈ నోరు చెయ్యకూడని పనులు చేసింది గనక, అనరాని మాటలు అంది గనక నశించిపోతున్నాడు అనమాట. ఇంకా ఏమంటున్నాడు తెలుసా? ఈ పూట నేను దేవతలందరినీ నాశనం చేస్తాను, యమంచ శమయిష్యామి, యముణ్ణి కూడా చంపేస్తాను, భక్షయిష్యామి పావకం, అగ్నిని మింగివేస్తాను, ఆదిత్యం పాతయిష్యామి, సూర్యుని నేల రాలగొడతాను. కేవలం సూర్యుడే కాదట, సనక్షత్రం మహీతలే, నక్షత్రములతో పాటు సూర్యుని నేల మీద పడగొట్టేస్తాను, శతక్రతుం వధిష్యామి, ఇంద్రుణ్ణి చంపేస్తాను, పాస్యామి వరుణాలయం, వరుణుణ్ణి తన నగరం విడిచి పారిపోయేలా చేస్తాను. అంటే అతని లోకం నుంచి తరిమవతలకి గెంటేస్తాను, పర్వతాన్ చూర్ణయిష్యామి, కొండలు పిండి చేస్తాను. ఇప్పుడు ఏపీ వస్తే ఆయనకి అవకాశం ఉండదనుకోండి. పర్వతాలన్నీ చూర్ణం చేస్తాను, దారయిష్యామి మేదినీం, మొత్తం భూమినంతటిని తొంగలో తొక్కి పారవేస్తాను, చీల్చి అవతల పారేస్తాను, సముద్రంలో కలిపేస్తాను. ఇలా పలికి ఎంతో కాలం నుంచి నిద్రపోతున్నటువంటి కుంభకర్ణుడు నిద్రట్లోంచి హఠాత్తుగా లేస్తే ప్రపంచం నశించిపోతుంది సుమా అని లోకం అనుకునేలా చేస్తాను. ముందుగా రాముణ్ణి చంపిన తర్వాతే మిగతా వాళ్ళని చంపుతాను. రాముణ్ణి చంపి అతన్ని తిని ఆకలి చల్లార్చుకున్న తర్వాత మిగతా శత్రువుల్ని వధిస్తాను. నేను రామలక్ష్మణుల్ని హతమార్చి తిరిగి వచ్చాననే శుభవార్త విను. ఈలోపు ఏం చేస్తావు నువ్వు? మళ్ళీ మా కుంభకర్ణుడు ఎప్పుడొస్తాడో ఏమిటో అని ఎదురు చూడక, బెంగపెట్టుకుని చూడక, రమస్వకామం పిబచాగ్ర్యవారుణీం కురుష్వ కృత్యాని విరీయతాం జ్వరః మయాద్య రామే గమితే యమక్షయం చిరాయ సీతావశగా భవిష్యతి. రమస్వ,
స్వేచ్ఛగా స్త్రీలతో తిరుగు విహరించు. పిబ తెగ తాగే. ఏం తాగాలి? అగ్ర్యవారుణ్యం, మంచి గుమ్మగుమ్మలాడుతున్న మంచి ఖరీదైన మద్యములు తాగు. స్త్రీలతో విహరించు. నీవనుకున్నటువంటి పనులన్నీ చేసుకో. స్వేచ్ఛగా నువ్వు కోరుకున్న భోగాలు అనుభవించు. నేను రాముడిని చంపొచ్చాక అప్పుడు సీత నీ వశం అవుతుంది. అప్పటిదాకా సీత జోలికి మాత్రం వెళ్ళకు అనగానే మహోదరుడు లేచాడు పక్క నుంచి. కుంభకర్ణ, ఇంత అహంకారం ఏమిటి నీకు? మహారాజు గారిని ఇందాక బుద్ధి చెప్పి బాధ పెడతావా? ఆ మహారాజు కంటే నువ్వు గొప్పవాడివా? ఇదే అహంకారం అంటే, ఇదే బాల్య చాపల్యం అంటే, ఇదే పిల్లతనం అంటే. నువ్వు మూర్ఖుడు గనక నేను ఒక్కడే పెడతానంటున్నావు. ఎంత గొప్ప బలవంతుడైనా సహాయం లేకుండా యుద్ధానికి గడితే శత్రువులు చీల్చి చెండాడతారు. గొప్ప గొప్ప కొండలు కూడా చీమలు గుంపులు గుంపులుగా వెళ్ళి పగలగొట్టడంలా కొండల్లోకి దొలిచేస్తాయండి చీమలు ఎడితే. ఇప్పుడు ఇంత సిమెంట్ ఉన్నా చీమలు అందులోకి చేరితే అలా కన్నాలు పెట్టి అడుగు నుంచి మొత్తం మట్టి లాగేస్తాయి. చిన్న చిన్న చీమలే ఇళ్ళు పాడు చేస్తాయి, తెలుసా నీకు? అలాగే ఈ వానరులు కూడా మీదకెక్కి తొక్కి ఒళ్ళు కాళ్ళు చేతులు ముక్కులు అన్నీ కొరికి పారేస్తారు. ఎవడైనా ధర్మార్థ కామాల గురించి ఆలోచించేటప్పుడు సామాన్యులకి ఆ సలహా ఇవ్వాలి. మీ అన్నగారు తపశ్శక్తి కలిగిన వాడు, బ్రహ్మకి బ్రహ్మలు అంటువాడు. అటువంటి మహానుభావుడికి బోడి సలహా నువ్వెందుకు ఇవ్వడం? ఆయన ఏం చేస్తే అదే ధర్మం. ఆయన స్త్రీలను అపహరిస్తే ధర్మమే, ఆయన ధనాన్ని అపహరించినా అది ధర్మమే, ఆయన ఏ పని చేసినా అదే ధర్మం. కాబట్టి అలాంటి వాళ్ళకి సలహా ఇవ్వకూడదు. నీ సలహా కావాలంటే ఇదిగో గుంటూరులో పురాణం వింటున్న వాళ్ళకి, కుంభకర్ణ ఇటువంటి పనులు పక్కన పెట్టు. అసలు ఎందుకండి మహారాజా ఇటువంటి పిచ్చివాడిని నమ్ముకోవడం? నేను ఒక పని చేస్తానండి, సీతను అనుభవించడానికి నీకు ఒక మంచి తెలివైన సలహా ఇస్తాను. కుంభకర్ణుడు యుద్ధం చేయక్కర్లేదు, ఇంకోటి వెళ్ళి యుద్ధం చేయక్కర్లేదు. నువ్వు చేయవలసిన పని ఒకటే, మమ్మల్ని 5గురిని యుద్ధానికి పంపించు. మేము 5గురు యుద్ధానికి వెడతాం. వీలున్నంత వరకు రాముడిని చంపడానికి ప్రయత్నిస్తాం. ఒకవేళ కర్మ కాలితే రాముడి బాణం దెబ్బలు తింటాం. తినగానే మేము ఆ బాణం దెబ్బలతో వెనక్కి పరిగెత్తుకొచ్చేస్తాం. ఇదేం తెలివి తక్కువ పనిరా అని నువ్వు అనద్దు. మేము చెప్పే సలహా పూర్తిగా విను. నేను అంటే మహోదరుడు కదా ఈ మాట అంటున్నవాడు వాట, ద్విజిహ్వుడు, సంహాది, కుంభకర్ణుడు, వితర్ధనుడు, మేము 5గురు యుద్ధానికి వెడుతున్నామని చాటించు. కాసేపటికి మేము ఒళ్ళంతా రాముడి బాణాలు గుచ్చుకుని వస్తాం అంటే వీడికి ముందే అర్థమైపోయింది. మేము ఎలాగో ఆయన చంపలేము, ఒళ్ళంతా బాణాలు తగులుతాయి, ఆ బాణాలతో ఇక్కడికి పరిగెత్తుకు వస్తాం. రాగానే నువ్వేమంటావు? 5గురు మహావీరులు యుద్ధానికి వెళ్ళి గాయాలు అవుతున్నప్పటికీ పట్టించుకోకుండా రాముణ్ణి లక్ష్మణుడిని మింగివేశారు అను. మేము కూడా అలాగే నీ కాళ్ళ మీద పడి ఏమంటాం? విదార్య స్వతనుం బాణై రామనామాంకితై శతై భక్షితో రాఘవోస్మాభి లక్ష్మణశ్చేతి వాదిన. ఎలాగో రాముడు బాణాలు కొడతాడు, మా ఒళ్ళంతా బాణాలు దిగుతాయి. ఆ బాణాల మీద శ్రీరామ అనే అక్షరాలు ఉంటాయి, రామనామాంకితమైన బాణాలు అవి. ఆ బాణాలతో నీ కాళ్ళకి నమస్కరిస్తూ ఎంతో కష్టపడి యుద్ధం చేశాం రావణ. ఆ యుద్ధంలో రాముడు మా ఒళ్ళంతా బాణాలు కొట్టాడు, ఇదిగో ఆ బాణాలు గుచ్చుకున్నాయి, బాణాలతో మేము ముళ్ళ పొందుల్లో ఉన్నాం, అయినా లెక్క చేయకుండా రాముడి మీద లక్ష్మణుడి మీద దూకాం, మేము అందరం కలిసి వాళ్ళని విరుచుకు తినేసాం అని చెబుతాం. నువ్వు సీత ఉన్న ప్రాంతంలో చాటింపు వేయించు. 5గురు మహావీరులు ఎవరు? మహోదరుడు, ద్విజిహ్వుడు, సంహరాది, కుంభకర్ణుడు, వితర్ధనుడు కష్టపడి దెబ్బలు తిన్నప్పటికీ రామలక్ష్మణుల్ని తినేశారని. పైగా కాపలా ఉన్న వాళ్ళు ఉంటారు కదా సీత దగ్గర, వాళ్ళందరికీ మంచి మద్యం మాంసం పంపించు. వాళ్ళు ఏమిటని అడుగుతారు. రామలక్ష్మణుల్ని 5గురు వీరులు తినేశారు, ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని విందు భోజనాన్ని రావణుడు ఏర్పాటు చేశాడు అని మన పనివాడు చెబుతారు. అప్పుడు వాళ్ళు సంతోషంతో కళ్ళు తాగుతారు, మాంసం తింటారు. సీత అది నిజమని నమ్ముతుంది. రామలక్ష్మణులు మరణించినందువల్ల రాక్షసులు విందు చేసుకుంటున్నారు అనుకుని బాధపడుతుంది. ఇంక ఎలాగో స్త్రీ గనక భర్త పోయాడు కదా అని నిరాశతో నీ వశమైపోతుంది. నైరాస్యాత్ స్త్రీ లఘుత్వాచ్చ త్వద్వశం ప్రతిపశ్యతే. నిరాశతో స్త్రీ సహజమైనటువంటి బెంగతో బేలతనంతో నీ వశమైపోతుంది. అప్పుడు నువ్వు సుఖంగా ఉండొచ్చు. ఎంత పిచ్చి మాటలండి. సీత నిరాశ పొందుతుందా? తక్కిన స్త్రీల్లాగా ఆవిడ కంగారు పడిపోతుందా? అలా పడితే ఎప్పుడో పడేది ఆవిడ. అది పిచ్చి మాటలు అంటారు, అదే వెర్రి తెలివి అంటారు, పోయే కాలపు తెలివి. ఇలా చెప్పాడు వాడు. కాబట్టి ఈ సలహా నీకు నచ్చితే ఇలా చెయ్యి. దీంట్లో యుద్ధం ఉండదు. పోనీ ఒకవేళ యుద్ధం చేసినా 4 దెబ్బలు మేము తింటాం. దెబ్బలు తినడం వల్ల మాకు వచ్చే నష్టం లేదు, నీకు వచ్చే నష్టం లేదు. కానీ
కపటత్వంతో రామలక్ష్మణులు తినేసామని ఒక అసత్యవార్త ప్రచారం చేయటం వల్ల సీత నీ వశం అయిపోతుంది. దానివల్ల నీకు ఎంత లాభం? నీకు సంపదలు వస్తాయి, కీర్తి లభిస్తుంది. సీత నీ వశమయ్యిందని తెలిస్తే రాముడు ఒక్క క్షణం బ్రతకడు. రాముడి యొక్క ప్రాణం అంతా సీత దగ్గర ఉంది, సీత ప్రాణం రాముడి దగ్గర ఉంది. సీత నీ వశమయ్యిందని తెలిస్తే రాముడు సీత నువ్వు పతివ్రతం అనుకున్నాను, నువ్వు కూడా వశమైపోయావా అని నిన్ను ఈ సీతను తలుచుకుని ప్రాణం విడిచిపెట్టేస్తాడు. అనగానే కుంభకర్ణుడు పళ్ళు పటపట కొరికి, ఓహరి దుర్మార్గుడా, ఇదేమి తెలివితేటలురా, ఇవి కదా చావు తెలివితేటలంటే, ఇదిగో నీలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని వాళ్ళ సలహా పాటించి రావణాసుడు ఈ దుస్థితికి వచ్చాడు. ఇప్పుడు నాకు అర్థమైంది, రావణాసుడు దుస్థితికి నువ్వే కారకుడివి, నీలాంటి మంత్రులు కారకులు. అంత తేలిగ్గా సీత మీ మాటలు నమ్ముతుందా? నమ్మి ఇతడి వశం అవుతుందా? అలా వశమైతే ఎప్పుడో వశమయ్యేది. మూర్ఖుడా, ప్రాణమైనా విడిచిపెడుతుంది కానీ సీత పరపురుషుణ్ణి పతిగా వరించదు. ఇది ఆయన నమ్మకం. సీత ఎప్పుడు కూడా ఏ స్థితిలోనూ కూడా భర్తకు ఒకవేళ నిజంగా ప్రాణం పోతే ఆ క్షణమే తాను ప్రాణం విడుస్తుంది తప్ప ఈ దౌర్భాగ్యుని వరించదు. సరే, ఏం చేస్తాం? కాలప్రభావం ఇది. మహోదరుడు లాంటి వాళ్ళ మాటలు విని రాజుగారు ఇలాగా సర్వనాశనం అయిపోతున్నాడు. మీ మాటల వల్ల రాజుగారికి ఎంత నష్టం వచ్చింది? లంకా క్షీణ కోసో బలం హతం. లంకంతా క్షీణించిపోయింది, కోశాగారం అంతా పాడైపోయింది, మన బలమంతా నాశనం అయిపోయింది. ఇవాళ ఇలా లంక పాడైపోవడానికి మూలకారకులు మీలాంటి పనికి మాలిన సలహా ఇచ్చేటటువంటి వాళ్ళు. ఒకవేళ మీలాంటి వాళ్ళు ఎవరైనా మంచి సలహా ఇచ్చినా ఇతడు వెండం. ఇవన్నీ ఎందుకు వచ్చింది? రావణ, ఇక మిగిలింది యుద్ధమే, నేను యుద్ధానికి అడుగుతున్నాను అన్నట్ట. యుద్ధమే సరైన మార్గమే, ఇక తప్పుడు మార్గాలు వద్దు మనకి అనగానే రాక్షసరాజు పకపకా నవ్వి, కుంభకర్ణుడు బలవంతుడు, అతడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి వధించగలడనే ఒక నమ్మకం కలగడం వల్ల ఇలా అన్నట్ట. కుంభకర్ణ, నువ్వంటే మహావీరుడివి, పెద్ద శరీరం కలిగిన వాడివి, యుద్ధరంగంలో ఆరితేరిన వాడివి. కానీ ఇతడో మహోదరుడో పెద్దగా యుద్ధాలు చేసినవాడు కాదు, పిరికాడు. పిరికాడవడం వల్ల యుద్ధానికి బదులుగా కపటోపాయం పన్నమన్నాడు. అతడు కపటోపాయం చెప్పినంత మాత్రం చేత నేను వింటానా? నువ్వే యుద్ధరంగానికి వెళ్ళమని నిన్ను పంపుతాను, నువ్వు వెళ్ళు, నిన్ను చూడగానే వానరులు పారిపోతారు, రామలక్ష్మణులు పారిపోతూ ఉంటారు, నీ పెద్ద చేతులతో వాళ్ళ నోట్లు వేసుకుని భక్షించేయి. ఇలా పలికి రాక్షసరాజు నేను మళ్ళీ బతికాను అనుకున్నట్ట. కుంభకర్ణుడిని యుద్ధానికి పంపుతున్నానంటే నాకు పునర్జన్మ వచ్చింది అనుకున్నాడు ఆయన. పునర్జాత వివాత్మానం మేనే రాక్షస పొంగవ. కుంభకర్ణ, నువ్వు యుద్ధానికి వెళ్ళు అని పలుకుతూ ఈ కుంభకర్ణుడు యుద్ధానికి వెడతాడు, నా శత్రువులు నశిస్తారు, నాకు పునర్జన్మ వచ్చినట్టే అనుకున్నట్ట. ఆ తర్వాత ఏం చేశాడు? తమ్ముడు యుద్ధానికి వెడుతున్నాడుగా, చెవులు కుండలాలు పెట్టేట. అన్నీ పెడతారులేండి. ఇప్పుడు పని వచ్చినప్పుడు ఏదైనా చేయమన్నారు. మాకు మేస్టర్ ఉండేవాడు, పని అయ్యేదాకా దాసాంజనేయ, పని అయ్యాక వీరాంజనేయ అనమనరా అనేవాడు ఆయన. అవతలవాడితో పని ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? దాసాంజనేయ, దాసుడిలాగే నటించాలట. పోనీ ఆ వంకతో అయినా ఆంజనేయుని తెలుసుకున్నాడు, అది మంచిది అనుకోండి. పని అయిపోయాక జయ వీరాంజనేయ, నువ్వెవడవరా అనాలట, ఇలా గద పట్టుకుని. అలాగా కనీసం పని కోసమైనా చెవులకి కొండలాలు పెట్టించాడు, కిరీటం పెట్టాడు, మంచి బట్టలు వేశాడు, కండువా వేశాడు, పో యుద్ధానికి అన్నాడు. మెడనండా మంచి పూలదండలు కూడా వేశాడు, ఒళ్ళంతా గంధం కూడా పూసాట. కుంభకర్ణ, వానరులు పరాక్రమవంతులు, తెలివైన వాళ్ళు, గుంపులు గుంపులుగా వెనక ముందు వచ్చి మీద పడిపోతారు కనుక ఒంటరిగా వెళ్ళకు, నీతో పాటుగా ఇంకా ఎంతోమంది రాక్షస వీరులు కూడా పట్టుకెళ్ళు. ఎప్పుడు కూడా ఎంత గొప్పవాడైనా సహాయం లేకపోతే దెబ్బతింటాడు. అసలు శాస్త్రం ఒకటి ఉంది కదా, గురువులు మహారాజులు 10 మందికి అవకాశం ఇచ్చేటటువంటి వాళ్ళు, సహాయం చేసేవాళ్ళు ఒంటరిగా వెళ్ళకూడదట. అందుకే ఎప్పుడు మహారాజు అన్నవాడు వెనక ముందు కాస్త పరివారంతో వెళ్ళాలి. అలాగే గురువులు కూడా ఒంటరిగా వెళ్ళకూడదట. పండితులకు ఒక నియమం పెట్టారు, 10 మందికి ఉపకారం చేసేటటువంటి వాళ్ళు కూడా ఒంటరిగా వెళ్ళకూడదు. అందువల్ల సైనికులతో వెళ్ళమనగానే అతడు అలాగే అన్నట్ట. ఓ మహాసైన్యంతో వాడు వెడుతూ ఉంటే ఆ సమయంలో వాడి శరీరం ఒక భూమి ఆకాశాలు నిండిపోయే మందర పర్వతమా అన్నట్టుగా ఉన్నది. చెవులు కొన్న కుండలాలు ధగ వెలిగిపోతున్నాయి. వెళ్ళేటప్పుడు అన్నగారికి ప్రదక్షిణ చేసేటండోయ్. ప్రణమ్య శిరస, తల వంచి నమస్కరించాడు. అభిప్రదక్షిణం కృత్వ, చుట్టూ తిరిగి
ప్రదక్షిణం చేశాడు. ఎవరి ధర్మం వాళ్ళది. అన్నగారు ఎంత దుర్మార్గుడైనా, వాళ్ళు రాక్షసులైనా సోదర ప్రేమ మాత్రం విడిచిపెట్టకుండా అన్నగారికి ప్రదక్షిణం చేసి బయలుదేరాడు. ఆ సమయంలో కుంభకర్ణుడు వెనకాతల ఏనుగులు ఎక్కిన వాళ్ళు, ఒంటెలెక్కినటువంటి వాళ్ళు, గాడిదలెక్కినటువంటి వాళ్ళు, గుర్రాలు ఎక్కినటువంటి వాళ్ళు, మహావీరులు ఎంతోమంది వెంట వెళ్ళారట. ఎన్ని అపశకునాలు ఎదురవుతున్నా అవేం పట్టించుకోలేదట వాళ్ళు. కొంతమంది తాటి చెట్లు, కొంతమంది కొబ్బరి చెట్లు కూడా భుజం మీద పెట్టుకున్నారటండోయ్. దీన్ని బట్టి వాళ్ళు కూడా వానరుల్లాగే చెట్లను ఆయుధాలుగా చేసుకెళ్ళారన్నమాట. తాళస్కంధంశ్చ అన్నారన్నమాట. పెద్ద పెద్ద తాడి చెట్లు పీకి భుజం మీద పెట్టుకున్నారు. మరికొంతమంది మద్ది చెట్లు పెకలించి భుజాల మీద పెట్టుకున్నారు. ముద్గరాలు, ధనుస్సులు ఇటువంటివి కొంతమంది పట్టుకున్నారు. ఇలా వెడుతూ ఉండగా కుంభకర్ణుడు వికటాట్టహాసం చేస్తూ, ఓ రాక్షస వీరులారా, మీరు నా వెంట రాకండి, నా కూడా వచ్చారనుకోండి, అటువంటిప్పుడు యుద్ధం చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి నాకు. నేను హుమ్మని చెయ్యెత్తితే నా వెనకాతల వాళ్ళు చచ్చిపోతారు. కాబట్టి కొంచెం దూరంగా నన్ను అనుసరించండి. నేను అసహాయ సూర్యుణ్ణి, కనిపించిన వాడిని కనిపించినట్టు తినేస్తాను. అసలే నాకు ఆకలి ఎక్కువ, బ్రహ్మాండమంతా మింగినా నా ఆకలి తెరదు అంటూ బయలుదేరేట. అతన్ని చూడటంతో వానరులు హడిలిపోయారు. ఓహరి బాబు ఇదేమి శరీరం రానని. అది చూచి విభీషణుడు అన్నాడు రాముడితోటి, రామచంద్ర, ఈతడు కుంభకర్ణుడని రాక్షసుడని తెలిస్తే వానరులు కంగారు పడతారు. ఒక యంత్రాన్ని ఇలా సృష్టించి పంపించాడు రావణుడు అను, అప్పుడు వీళ్ళు కంగారు పడరు. యంత్రం కాబట్టి వీళ్ళు కంగారు పడకుండా దాని మీదకి దాడి చేస్తారు. ముందు తాత్కాలికంగా వీళ్ళకి భయం తొలగించటానికి ఇది ఒక యంత్రము, ఒక విభీషిక అనమన్నట్ట. అంటే రాముడు నవ్వి, అందరూ ఆయుధాలు పుచ్చుకుని సిద్ధంగా ఉండండి అన్నాడు తప్ప యంత్రం అనే మాట వాడలేదు. అది రాముడు గొప్పతనం. శత్రువే, ఒక్కసారి కూడా విజయం పొందడానికి అసత్యం ఆడనటువంటి మహానుభావుడు రాముడు. నిజానికి ఇది మంచి మాటే. ఇప్పుడు తన కోసమే చెప్పాడు ఆయన. విభీషణుడేవి అసత్యవంతుడు కాదు, కానీ రాముడి కోసం, రాముడితో ఉన్నటువంటి వానరులకి ధైర్యం చెప్పడం కోసం ఇది ఒక యంత్రం అని చెప్పమన్నాడు. అయినా నవ్వాడు తప్ప దాన్ని వ్యవహారంలో పెట్టలేదు ఆయన. అందుకే రామో ద్విర్నాభిభాషతే అన్నారు. రాముడు రెండవ మాట మాట్లాడడం, ఇవాళ ఏదో తాత్కాలికంగా ప్రయోజనం వస్తుంది, విజయం చేకూరుతుంది అనుకుని ఆయన అది యంత్రం అని చెబితే రేపటి నుంచి అందరూ రాముడు కూడా మనని అసత్యవాడి పక్కత్రోవ పట్టించాడు, రాక్షసుడని చెప్పకుండా వాడు యంత్రం అని చెప్పాడు అనుకోరు వానరులు. ఆ తర్వాత ఎన్ని నిజాలు చెప్పినా నమ్మరు. అందుకని ఆయన చెప్పలేదు, కానీ అంగదుడు చెప్పేటండు. ఇక్కడ అంగదుడు ఏమన్నాడు అక్కడ, ఇదిగో నాలం యుద్ధాయ వైరక్షో మహతీయం బిభీషిక, ఇదొక కృత్రిమ ప్రయత్నం, అనగా ఇది నిజంగా రాక్షసుడు కాకపోవచ్చు, కాబట్టి మీరేం కంగారు పడకండి అని వాలిపుత్ర అంగద అబ్రవీత్. వాలిపుత్రుడు చెప్పాడు. నలుడు, నీలుడు, గవాక్షుడు, కుముదుడు మొదలైన వాడు పారిపోతున్నారట. అందుకని వాళ్ళందరికీ చెప్పాట. దాంతో వాళ్ళు ఓహో ఇదేదో యంత్రమేమో అని అనుకుని వెనక్కి తిరిగి వచ్చి చెట్లతో చితక్కొట్టి పారేశారు. కొందరు కొండరాళ్లతో కొట్టారు, కొందరు గిరి శిఖరాలతో కొట్టారు, కొందరు చెట్లు విసిరారు. అవన్నీ వాడి శరీరానికి తగలడం తునాతురకలైపోతున్నాయట. పెద్ద కొబ్బరి చెట్టుతో కొడితే ఆ తర్వాత కొబ్బరి చెట్టు కనిపించట్లేదు, వాడి శరీరానికి తగలడంతో అది అలా ముక్కలైపోతుందన్నమాట. ఏం శరీరం అండి, మరి భగవంతుడు వాడికి ఆ శరీరం ఇచ్చాడు. కానీ వాడు ఏం చేశాట, కొందరిని కాళ్ళతో తొక్కి చంపేశాడు, కొందరిని చేతులతో తీసుకుని నలిపేశాడు, కొందరిని కొండగుహ లాంటి నోట్లో వేసేసుకున్నాడు, కొందరిని దంతాల కింద వేసి కరకర నవిలేశాడు. పిండి మిల్లులు ఉంటాయి, అందులో శనగపప్పు పోస్తారు చూడండి, ఆ శనగపప్పు అందులో పోసేటప్పుడు శనగపప్పు బయటకు వచ్చేసరికి పిండిని, అలా వీడి నోట్లో పడిపోయినటువంటి వానరులు దంతాల కింద పడిన వాళ్ళంతా పర్ర 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 నవిలేస్తూ ఉంటే పచ్చడైపోయారు. దాంతో కొంతమంది ఏం చేశారట, హడిలు సముద్రంలో దూకేశారు, కొంతమంది ఆకాశానికి ఎగిరిపోయారు కీచ్ కాచ్ అంటూ, కొంతమంది ఏం చేశారు, సాగరం ఏన తేతేర్నా పతాతేన పదద్రువు, పూర్వం వంతెన కట్టుకుని వచ్చారు కదా సముద్రం మీద, ఆ వంతెన మీదకి ఎక్కి పారిపోవడం మొదలెట్టారట. ఎక్కడా కిష్కింధ అని వెనక్కి పరిగెత్తారు. కొంతమంది నేల మీద చతికిలు పడిపోయారు, కొందరు చచ్చినట్టు పడి ఉన్నారట. చచ్చినట్టు పడి ఉంటే వాడు మన ఏం చేయడేమోనని. ఇది మరీ ఆశ్చర్యం. సుప్త మృతాయవ, చచ్చినట్టు నిద్రపోవడం మొదలెట్టారట. ఇలా దొంగ చూపులు చూసుకుంటూ చచ్చిపోయినట్టు పడుకుంటే మన జోలికి రాడేమోనని. అది చూసి అంగదుడు అన్నాడు, ఏమిరా పారిపోతారు, పారిపోతే మృత్యువు వెంటాడకుండా ఉంటుందా? చావు అనేది జీవితంలో ఎప్పుడైనా ఒకసారి వస్తుంది. ఆయువు ఉందా
బ్రతుకుతాం, ఆయువు లేదా ఎక్కడ దాక్కున్నా మరణిస్తాం, ప్రాణాలకి భయపడకండి, పిరికి వాళ్ళే పారిపోకండి అనగా అందులో కొందరు అన్నారట, ఏం ప్రాణం కంటే ధైర్యం గొప్పే ఉందండి, మీరు చెప్పినట్టే ధైర్యంతో నిలబడతాం, వాడు మమ్మల్ని నోట్లో వేసుకుని నవ్వులేస్తాడు, అప్పుడు మమ్మల్ని ఎవరు రక్షిస్తారు, ప్రాణం అంటే తీపి కదా, అందువల్ల ఎవరి ప్రాణం వాడికి తప్పదు ఆ మాట అన్నారు. నా స్థానకాలో గచ్చామో దయితం జీవితం హినః, ఇక్కడ మేము ఉండం, ఎవడి ప్రాణం వాడికి తీపి, మమ్మల్ని యుద్ధరంగంలో నిలపాలంటే మీరంతా వాడితో యుద్ధం చేసి దాడి చేసి ఆ తర్వాత మాకు రక్షణ కల్పిస్తూ ఉంటామన్నారట. అంత భయపడిపోయారు వాళ్ళు. సాధారణంగా ఎవరికైనా ఈ ప్రాణం మీద తీపి ఉంటుంది. ఇంత పూర్వం రాముడిని చూసినప్పుడు వాళ్ళు ధైర్యంతో యుద్ధం చేశారు. ఇప్పుడు రాముడు ఆ సమయంలో దగ్గర లేడు, అంగదుడి మాటలు వినడం లేదట, పారిపోవడానికే సిద్ధపడ్డారట. నలుదెసలకి చల్లా చెదరైపోయారు. అప్పుడు మాత్రం ఈ వృషభుడు, శరభుడు, మైందుడు, ధూమ్రుడు, నీలుడు, కుముదుడు, సుషేణుడు, తారుడు మొదలైనటువంటి వాళ్ళు అంగదుడి ప్రోత్సాహంతో ఉత్సాహం పొంది 4 దిక్కుల నుంచి మీదకు పడిపోయారు. రాళ్లతో కొట్టారు, చెట్లను విసిరారు. కానీ కుంభకర్ణుడు అవేమీ పట్టించుకోక సహిస్తూ పెద్ద గద ఒకటి తీసుకున్నట్ట. ఆ గదతో వచ్చిన వాడిని వచ్చినట్టు ఎత్తి మీద కొట్టేయడం మొదలెట్టాడు. అర్ధయం సుమహాకాయ సమంతాత్ వ్యాక్షిపత్రిపూన్, పెద్ద గద ఒకటి తీసుకుని అర్ధయన్ అంటే బాగా మర్దించి పారేశాడు, చితక్ కొట్టేశాడు, దెబ్బతీశాడు. కనిపించిన వాడిని కనిపించినట్టు కొట్టాట. కుంభకర్ణుడి దెబ్బలకి వానరుల యొక్క అవయవాలు విరిగిపోయాయి. కొందరికి భుజాలు గూడు దొప్పి బయటకు వచ్చేసాయి, కొంతమందికి ముక్కులు ఊడిపోయాయి, కొంతమందికి కీళ్లు విరిగిపోయాయి, కొంతమందికి మోకాళ్ళు విరిగిపోయాయి. దాంతోపాటుగా వీడు ఇంకేం చేస్తున్నట్ట, పట్టుకి 16, షోడశ అంటే 16, అష్టౌచ 8 మందిని, దశచ 10 మందిని, వింశత్ అంటే 20 మందిని, త్రింశత్ 30 మందిని, ఎంతమందిని చేతుల్లోకి తీసుకోవడం, నోట్లో వేసుకుని గుట్టుక్కుని మింగేస్తున్నట్ట. నవలనంలా 10 మందిని, 16 మందిని, 20 మందిని, 30 మంది చొప్పున ఇలా కట్టగట్టి నోట్లో వేసుకుంటున్నాడు. గోంగూర కట్టగట్టినట్టుగా కట్టి నోట్లో వేసుకోవడమే. గోంగూర అయినా మనం పచ్చడి చేసుకోకుండా తినం, వీడు అలా కాదు, గుట్టుక్కుని మింగేయడమే. అలా మింగేస్తుంటే వాళ్ళు ఏం చేశారట, వాడి కడుపులోకి లోపలికి తోస్తే కడుపులోంచి మళ్ళీ ఎగిరి చెవుల్లోంచి బయటకు వచ్చేయడం మొదలెట్టారట. వాడు గుట్టుక్కుని మింగుతుంటే కొందరు చెవుల్లోంచి బయటకు వచ్చేశారు, మరికొంతమంది ముక్కుల్లోంచి బయటకు వచ్చారు. అవి మామూలు ముక్కులుటండి బాబు, ఒక్కొక్క ముక్కు గుంటూరు అంత ఉంది ఏకంగా. అందువల్ల ఏమైపోయింది, వాడు అలా గొంతుకులోకి వేయగానే మళ్ళీ రివ్వుని ఎగిరి లోపలే ఎగురుతున్నారనమాట. ఆ కడుపు అనే ఒక లోకంలో ఎగిరి ఆ వేడిని తట్టుకుని చెవుల్లోంచి, ముక్కుల్లోంచి, కళ్ళల్లోంచి కూడా వచ్చేసారు కొంతమంది. మరికొంతమంది మూత్ర మలద్వారాల నుంచి కూడా వచ్చేయడం మొదలెట్టారట. మహానుభావులు వాళ్ళు కూడా అదృష్టవంతులు. బయటకు వచ్చాక స్నానం చేసి ఉంటారులేండి, లేకపోతే మళ్ళీ ఆ దరిద్రుడి కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ లోపల కొండగుహలు అంటే ఆ కడుపులో ఏముందో తెలియదు కదా. ఈ విధంగా కొంతమంది బయటకు వచ్చేస్తున్నారు. అలాంటి వాళ్ళని ఏం చేశాడు వాడు, ఓహో వీళ్ళు బయటకు వస్తున్నారని ఇలా నలిపి కొట్టి తినడం మొదలెట్టాడు. గరుత్మంతుడు సర్పాలు తిన్నట్టుగా తినడం మొదలెట్టాట, వీళ్ళు బయటకు వస్తున్నారు కదానని. కానీ అందరినీ కొట్టి చంపలేకపోతున్నాడు, కొంతమందిని మింగుతున్నాడు, మింగిన వాళ్ళు బయటకు వస్తున్నారు, మిగతా వాళ్ళని మాత్రం గరుడ పన్నగానివా, గరుత్మంతుడు పావుల్ని నవిలి పారేసినట్టుగా తినేయడం మొదలెట్టాడు. ఘోరమైన యుద్ధం జరిగింది. ఏనుగులు తినేస్తాడు, ఒంటెల్ని తినేస్తున్నాడు, వానరుల్ని తింటున్నాడు. నిజానికి అక్కడ ఏనుగులు ఒంటెలు వాడివే, రాక్షసులు అవి. వానరుల దగ్గర వాహనాలు లేవు. వీడికి మత్తు ఎక్కువైపోయింది, తినే కొద్దీ తినబుద్ధి వస్తోంది. ఆ కంగారులో ఒక్కోసారి తన పక్కనున్న రాక్షసులను కూడా మింగేస్తున్నట్ట. అందుకే రాక్షసులు ముందే చెప్పాడు దూరంగా ఉండండి అని. హనుమంతుడు ఆ సమయంలో పెద్ద పెద్ద కొండ శిఖరాలతో వాడి నెత్తి మీద కొట్టాడు. భీకరాకారుడి కుంభకర్ణుడి నెత్తి మీద కొట్టాడు, చెట్లతో కొట్టాడు. వాడి శరీరం అంతా కొవ్వు బయటకు వచ్చేసింది, రక్తసిక్తం అయిపోయింది. అప్పుడు అతడు మండిపోయి శక్తి అని వాడు ఒక ఈటి ఉన్నది వాడి చేతిలో, ఆ శక్తి అనే ఆయుధం బలంగా హనుమంతుడి వక్షస్థలం మీద కొట్టాడు. పూర్వం కుమారస్వామి క్రౌంచ పర్వతాన్ని కొట్టినట్టుగా ఈ శక్తి అనే ఆయుధంతో హనుమంతుడిని కొట్టగా హనుమంతుడి వక్షస్థలంలో దిగి ఒక్క క్షణకాలం హనుమంతుడు నేల మీద చతికిలబడి మళ్ళీ అంతలోనే లేచి నిలబడ్డాట. వానరులు ఖిన్నులైపోయారు, హనుమంతుడు అంతటి వాడు కింద పడ్డాడని. కుంభకర్ణుడు అక్కడి నుంచి నీలుడి మీదకి వెళ్ళాడు. నీలుడిని అరిచేత్తో ఒక దెబ్బ కొట్టాట, నీలుడు కింద పడిపోయాడు. అక్కడి నుంచి మళ్ళీ ముందుకెళ్ళాడు వాడు. ఈసారి శరభుణ్ణి కొట్టాడు, మోకాళ్లతోటి మళ్ళీ గవాక్షుణ్ణి కొట్టాడు, గంధమాధవుని పాదాలతో తన్ని విసిరి పారవేశాడు. నెత్తురు కక్కుంటూ కింద పడిపోయారు వాళ్ళంతా.
అక్కడ నుంచి అందరూ విడివిడిగా కాదు మూకుమ్మడిగా మీద పడిపోదాం అన్నారట. అంగదుడు, నీలుడు, నలుడు తలో వైపు నుంచి మీదకి వెళ్ళారు, గిల్లారు, కొట్టారు. ఏం చేసినా సరే విదిలించి వస్తున్నట్టు అతడు పైకెక్కిన వాళ్ళు ఇలా విదిలించి అవతల పారేయడమే. ఈ కుంభకర్ణుడు ఆ పూట కళ్ళ ముందు 10,000 మంది వానరులు భక్షించేశాడు. కాకపోతే ఎక్కువ మంది ఏంటంటే నాసాపుటాభ్యాం నిర్జగ్ముహు కర్ణాభ్యాంచైవ వానరాహ, వాడు ముక్కుల్లోంచి చెవుల్లోంచి బయటకు వచ్చేశారు. వాడు కొంతమంది తిన్నాక ఎముకలు మాత్రం కిందకు వదులుతున్నాడు. ఆ వదలడమే చాలా ఉపయోగపడిందండి. ఈ ఎముకలు బయటకు వచ్చినవన్నీ మళ్ళీ తర్వాత బతికాయి. అందువల్ల అదొక లాభం.